హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సంక్రాంతి రిలీజ్ ప్లాన్ మారిందా? నటసింహం బాలకృష్ణ స్పీడ్ మామూలుగా లేదు. అఖండ సినిమా నుంచి అఖండ 2 వరకు వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకెళ్తున్నారు. ఇప్పుడు మల్లేని గోపీచంద్తో బాలయ్య భారీ చిత్రం చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అయితే దీని తర్వాత ఎవరితో సినిమా చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. ఇటీవల పవర్ స్టార్ డైరెక్టర్తో బాలయ్య సినిమా అని ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్లాన్ మారిందని, రేస్లోకి ఊహించిన డైరెక్టర్ వచ్చాడనేది ఇండస్ట్రీలో ఇన్సైడ్ న్యూస్. ఇంతకీ ఎవరు ఆ డైరెక్టర్, ఏంటి ఆ ప్లాన్? మార్చిలో సెట్స్ పైకి బాలయ్య సినిమా, బాలకృష్ణ మల్లేని గోపిచంద్ ఈ ఇద్దరు కాంబోలో వీరసింహారెడ్డి సినిమా రూపొందడం, ఆ సినిమా సక్సెస్ అవడంతో మరోసారి సినిమా చేయాలనుకున్నారు. ఇప్పటికే సెట్ అయింది. ముందుగా హిస్టారికల్ మూవీ చేయాలనుకున్న, ఆ తర్వాత బడ్జెట్ కారణంగా గ్యాంగ్స్టర్ కథతో సినిమా చేస్తున్నారు. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ముందుగా 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఇందులో విఎఫ్ఎక్స్ వర్క్ అంతగా ఉండదు కాబట్టి ఫాస్ట్ గా కంప్లీట్ చేసి దసరాకి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారని సమాచారం. బాలయ్య హరీష్ శంకర్ మూవీ అయితే బాలయ్యతో పవర్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా చేసేందుకు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబో సెట్ అయింది. కేవిఎన్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నాగవంశీ ఈ క్రేజీ మూవీ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ఇండస్ట్రీలో వినిపించింది. ఇప్పుడు ఊహించని డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. అతనే మల్లాడి వశిష్ఠ. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించి రెండో సినిమాకే మెగాస్టార్ చిరంజీవితో సినిమా లక్కీ ఛాన్స్ దక్కించుకున్నాడు. అదే విశ్వాంబర. బాలయ్యతో మల్లాడి వశిష్ఠ ఈ భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ విఎఫ్ఎక్స్ కారణంగా లేట్ అవుతుంది. ఈ సినిమాని జూలై 9న రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. కానీ ఇంతవరకు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయలేదు. ఇది ఇలా ఉంటే వశిష్ఠ బాలయ్య కోసం కథ రెడీ చేస్తారని, త్వరలోనే బాలయ్యకు కథ వినిపించనున్నారని తెలిసింది. ఈ కాంబో మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారంట. బాలయ్యని వశిష్ఠ కథతో మెప్పిస్తే జూన్ 10న గ్రాండ్ గా లాంచ్ చేయాలనుకుంటున్నారంట. ఈ భారీ చిత్రాన్ని 2027 సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతుందని టాక్. అయితే విశ్వాంబర రిలీజ్ కాకుండా వశిష్ఠ బాలయ్యతో సినిమా స్టార్ట్ చేస్తారా అనేది ఆసక్తిగా మారింది. మరి ఏం జరగనుందో చూడాలి.